హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హౌ ఆర్ యూ ఆల్? సో ఇక్కడ మళ్ళీ నేను బ్యూటిఫుల్ డైలీ ఇంగ్లీష్ సెంటెన్సెస్తో మీ ముందుకు వచ్చాను. అండ్ దీస్ ఆర్ అడ్వాన్స్డ్ సెంటెన్సెస్. ఫస్ట్ వన్, ఐ వాజ్ జస్ట్ అబౌట్ టు కాల్ యూ. నేను మీకు ఫోన్ చేయబోతున్నాను. అండ్ ఈ సెంటెన్సెస్ వచ్చేసి కొంచెం అడ్వాన్స్డ్ లెర్నింగ్ అండి, కామన్గా కాకుండా. సెకండ్ వన్, దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. అది నా విషయం కాదు. లెట్స్ గెట్ స్ట్రైట్ టు ద పాయింట్. నేరుగా విషయానికి వద్దాం. ఇట్స్ ఎంటైర్లీ అప్ టు యూ. అది పూర్తిగా మీ ఇష్టం. ఐ కుడెంట్ హెల్ప్ లాఫింగ్. నేను నవ్వకుండా ఉండలేకపోయాను. యూ హ్యావ్ మై వర్డ్. నేను మీకు మాట ఇస్తున్నాను. లెట్స్ నాట్ జంప్ టు కంక్లూజన్స్. తొందరపడి నిర్ణయానికి రావద్దు. ఇట్స్ టూ గుడ్ టు బి ట్రూ. ఇది నిజం కావడానికి చాలా బాగుంది. ఐ హ్యావ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అబౌట్ ఇట్. దీని గురించి నాకు మిశ్రమ భావాలు ఉన్నాయి. ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్. మీకు ధన్యవాదాలు ఎంత చెప్పినా తక్కువే. సో ఇక్కడ ఉన్న సెంటెన్సెస్ అన్నీ కూడా అంటే మనం జనరల్ సెంటెన్సెస్ యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ ఇంకొంచెం దానికి ఎగ్జాజరేషన్ యాడ్ చేసి లేదంటే మన సెంటెన్సెస్ని బ్యూటిఫై చేసి మాట్లాడినప్పుడు అవర్ లాంగ్వేజ్ విల్ బీ సంథింగ్ స్పెషల్ ఫ్రమ్ ద అదర్స్. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఇట్ టుక్ మీ బై సర్ప్రైజ్. అది నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఐ హ్యావ్ అ లాట్ ఆన్ మై ప్లేట్. నాకు చాలా పనులున్నాయి. యూ మేడ్ మై డే. మీరు నా రోజుని ఆనందంగా మార్చారు. దట్స్ ద లీస్ట్ ఐ కెన్ డూ. నేను చేయగలిగేది అంతే. ఐ ఓ యూ అన్ అపాలజీ. నేను మీకు క్షమాపణ చెప్పాలి. చూడండి, ఐఎమ్ సారీ అనే దానికి బదులుగా ఇంత బ్యూటిఫుల్గా ఐ ఓ యూ అన్ అపాలజీ అన్నారు. అండ్ ఐ హ్యావ్ అ లాట్ ఆన్ మై ప్లేట్ కూడా జనరల్గా ఏమనాలి? ఐఎమ్ బిజీ అని అనాలి, లేదంటే ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్స్ అనన్నా అనాలి. కానీ ఇక్కడ ఐ హ్యావ్ అ లాట్ ఆన్ మై ప్లేట్. బ్యూటిఫుల్ ఇంగ్లీష్ కదా. నెక్స్ట్, ఐ వుడ్ అప్రిషియేట్ యువర్ ఫీడ్బ్యాక్. మీ అభిప్రాయాన్ని నేను అభినందిస్తాను లేదా గౌరవిస్తాను. ఐఎమ్ నాట్ విల్లింగ్ టు గివ్ ఇట్ ఎ ట్రై. నేను ఒకసారి ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నాను. ఐ యామ్ విల్లింగ్ టు గివ్ ఇట్ ఎ ట్రై. ఐ డోంట్ సీ ఎనీ హార్మ్ ఇన్ ఇట్. అందులో ఎలాంటి నష్టం కనిపించట్లేదు. యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. మాటల కంటే చేతలే గొప్పవి. ఐ హోప్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్ వెల్ ఫర్ యూ. మీకు అన్నీ మంచిగా జరగాలని ఆశిస్తున్నాను. వాట్ హ్యావ్ యూ బీన్ అప్ టు లేట్లీ. మీరు ఈ మధ్య ఏం చేస్తున్నారు? ఐ విల్ కీప్ యూ పోస్టెడ్. నేను మీకు సమాధానం తెలియచేస్తాను. సో 4 more sentences are given. అండ్ డైలీ 20 ఇట్లాంటి సెంటెన్సెస్ చదివేసుకుంటే హ్యాపీలీ వీ కెన్ లెర్న్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అండి. నాట్ ఓన్లీ దిస్, యూ హ్యావ్ టు స్పీక్ విత్ యువర్ చిల్డ్రన్, విత్ యువర్ ఫ్రెండ్స్. పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళతో రెగ్యులర్గా చిన్న చిన్న ఫ్రేజెస్ స్టార్ట్ చేస్తూ వాటిని ఇంప్రూవైజ్ చేసుకుంటూ సెంటెన్స్ ప్రాక్టీస్ చేయాలి తర్వాత. అండ్ దానిలో ఇట్లా మీరు ఈ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ని, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ని యూస్ చేయడం వల్ల మనం వర్క్ చేసే మన కంపెనీలో కానీ వర్క్ ప్లేసెస్లో కానీ ఎవ్రీబడి విల్ గెట్ అట్రాక్టెడ్ బై ఆర్ స్పీకింగ్. ఐఎమ్ గ్లాడ్ వీ ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. మన ఇద్దరి ఆలోచన ఒకలా ఉండడం సంతోషంగా ఉంది. లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్. దీన్ని విజయవంతం చేద్దాం. సో లాస్ట్ బట్ 1 సెంటెన్సెస్ కూడా చూడండి. ఐఎమ్ గ్లాడ్ వీ ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. వీ ఆర్ ఆన్ ద సేమ్ పేజ్ అంటే మన ఇద్దరి ఆలోచన ఒకేలా ఉంది అని అర్థం. ఓకే అండి, ప్లీజ్ లెర్న్, షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. కీప్ దిస్ వీడియో షేరింగ్. Hope you have subscribed already. Thank you.